హాట్ టాపిక్ నేను మీ బ్రహ్మనాయుడు. జూన్ 4 ఏపీలో ప్రకంపనలు సృష్టించబోయేటువంటి రోజు. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు, క్షణం క్షణం ఉత్కంఠ. అయితే జూన్ 4 కంటే ముందు జూన్ 1 మీదే అందరి చూపు. సాయంత్రం 6:30 తర్వాత విడుదల కానున్నటువంటి ఎగ్జిట్ పోల్స్. సో మొత్తానికి ఈ ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ని రీచ్ అవుతాయా? సో మే 13న ఆంధ్రప్రదేశ్లో 4th ఫేజ్ ఎలక్షన్స్ జరిగితే ఈరోజు దేశవ్యాప్తంగా ఈ రోజుతోటి 7th ఫేజ్ ఎలక్షన్ ముగినే ఉంది. అంటే ఎలక్షన్స్ అన్ని ఫేజెస్లో కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఎవరు ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేయకూడదు అనేటువంటి ఒక షరతుని ఎన్నికల కమిషన్ పెట్టింది. ఎవరన్నా ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేస్తే వాటి ప్రభావం తర్వాత ఫేజెస్లో జరిగే ఎలక్షన్స్ మీద పడుతుంది. ఆ ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేసినటువంటి ఆ సంస్థల మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామనేటువంటి కొన్ని ఆంక్షలు అయితే ఎలక్షన్ కమిషన్ పెట్టిన పరిస్థితి ఉంది. సో అందుకని మే 13 ఎన్నికలు జరిగితే ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఏ ఎగ్జిట్ పోలు కూడా బహిరంగంగా వారి సంస్థ చేసినటువంటి సర్వేని ఎక్కడా కూడా ఓపెన్గా చెప్పిన పరిస్థితి లేదు. ఎవరికి వారు టీవీ చర్చల్లో రకరకాలుగా అటు రాజకీయ పార్టీ నేతలు ఎవరి విశ్వాసం వారిది, రాజకీయ విశ్లేషకులు వారి అభిప్రాయం వారు చెప్తున్నారు. కానీ ఈ పోల్స్ ఫలితాలు అయితే ఎక్కడ చెప్పిన పరిస్థితి లేదు. కానీ ఈరోజు సాయంత్రం 6 గంటలతోటి అన్ని ఎలక్షన్స్ అన్ని ఫేజెస్ దేశవ్యాప్తంగా ఈరోజు జరిగే 7వ ఫేజ్ ఎలక్షన్ కూడా ముగియనుంది. కాబట్టి సాయంత్రం 6:30 నుంచి ఎవరైనా సరే బహిరంగంగా ప్రెస్ మీట్లు పెట్టుకొని మరి చర్చా వేదికలు పెట్టుకొని మరి వారి ఎగ్జిట్ పోల్స్ని వారి సర్వేలన్నీ కూడా బహిరంగంగా రిలీజ్ చేసుకునేటువంటి స్వేచ్ఛ ఉంది. సో కాబట్టి పార్టీల్లో టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ప్రత్యేకంగా మనం ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు కనుక చూస్తే కూటమి వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హోరాహోరీగా సాగిన పరిస్థితి ఉంది. అనేక నియోజకవర్గాల్లో అభ్యర్థుల కన్నా ఎమ్మెల్యే అభ్యర్థుల్ని పక్కన పెడితే కూటమి వర్సెస్ వైసీపీని దాదాపు 90% నియోజకవర్గాల్లో జరిగినటువంటి మాట వాస్తవం. ఎక్కడ అభ్యర్థి గెలిచినా ఓడినా అనేక నియోజకవర్గాల్లో 1000 నుంచి 5000 లోపే మెజార్టీలు ఉండేటువంటి నియోజకవర్గాలు కూడా దాదాపు 60% ఎబోవ్ ఉన్నటువంటి పరిస్థితి. అంటే రెండు ప్రధానమైనటువంటి వర్గాల మధ్య జరిగిందని అనుకోవచ్చు. ఎందుకంటే కూటమి ఒక వర్గం, కూటమితో జతకట్టినటువంటి కూటమిలో ఉన్నటువంటి పార్టీలు కానీ ఆ సామాజిక వర్గాలు కానీ, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదొక వర్గంగా. సో రెండు వర్గాల మధ్య ఆంధ్రప్రదేశ్లో అయితే ఎన్నికలు జరిగిన ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. మొత్తానికి కనుక చూస్తే ఈరోజు సాయంత్రం విడుదల కన్నా ఎగ్జిట్ పోల్స్ మీద అయితే క్షణం ఉత్కంఠ అయితే నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. సో అసలు ఈ ఎగ్జిట్ పోల్స్ను నమ్మొచ్చా? సో ఈ ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ని రీచ్ అవుతాయా లేదా అనేటువంటి అంశాలు చర్చిద్దాం. ఇదే వాళ్ళ హాట్ టాపిక్, ఎగ్జిట్ పోల్స్ వర్సెస్ ఎగ్జాక్ట్ పోల్స్. ఈ హాట్ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం చందు శ్రీనివాస్ గారు రాజకీయ విశ్లేషకులు మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా చింతా రాజశేఖర్ గారు రాజకీయ విశ్లేషకులు మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. రైట్, ముందుగా చందు శ్రీనివాస్ గారితో మాట్లాడదాం, రాజకీయ విశ్లేషకులు. చందు గారు గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు. సో ఇన్ని రోజుల సస్పెన్షన్కి సాయంత్రం 6:30 తెరపడనుంది. సో రకరకాల సర్వే సంస్థలు రకరకాల అభిప్రాయాలు వారి సర్వేలను బట్టి వాళ్ళు నిజంగా సర్వే చేశారా లేకపోతే సర్వే చేసి ఒక రిజల్ట్ ఉన్నప్పటికీ కూడా ఇంకొక రిజల్ట్ని వాళ్ళు డిస్ప్లే చేస్తారనేది వారికి వ్యక్తిగతమైన నిర్ణయం, వారి క్రెడిబిలిటీ మీదే ఆధారపడి ఉంటుంది. కానీ కొన్ని సర్వే సంస్థలు మాత్రం ప్రజలు నమ్మేటువంటి, ఎగ్జాంపుల్ ఆరామస్థాన్ సర్వే సంస్థ. సో రోజుకి మోస్ట్ పవర్ఫుల్ సర్వే సంస్థగా అయితే అది ఏపీలో అయితే ప్రజలైతే నమ్ముతున్న పరిస్థితి కూడా ఉన్నటువంటి ఉంది. సో వారు కూడా ఈరోజు సాయంత్రం 6:30 ప్రెస్ మీట్ పెట్టి మరి ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేస్తూ ఉన్నారు. సో అదేవిధంగా ఇంకా మిగతా ఏవైతే సర్వే సంస్థలు వాళ్ళందరూ కూడా ఈరోజు ఈవినింగ్ 6:30 తర్వాత వాళ్ళందరూ కూడా చర్చల వేదికగా అదేవిధంగా ప్రెస్ మీట్ మీడియా వేదిక బహిరంగంగా ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేసే పరిస్థితి ఉంది. సో ఇప్పటికే కొన్ని సర్వే సంస్థలు రకరకాలుగా పబ్లిక్లో వైరల్ అవుతూ ఉన్నాయి. అంటే కూటమి గెలుస్తుందని కొన్ని, అదేవిధంగా వైసీపీ గెలుస్తుందని కొన్ని, మరీ చెప్పాలంటే తెలుగుదేశం కంచుకోట్ల నియోజకవర్గాల్లో వైసీపీ గెలుస్తుందని చెప్పేసి ఈ మధ్య కాలంలో ఒక సర్వే సంస్థ కూడా హల్చల్ చేస్తున్న పరిస్థితి. మొత్తానికి ఏ సర్వే సంస్థనే నమ్మొచ్చు చందు గారు, లేకపోతే జూన్ 4 వరకు ఆగాల్సిందేనా? ఆగాల్సిందే. అంటే సర్వే ఎంతవరకు క్రైటీరియా బ్రహ్మనాయుడు గారు తీసుకుంటారు? ముందుగా ప్రైమ్ 9 యాజమాన్యానికి, వీక్షకులకి, మీకు బ్రదరు చింతా గారికి గుడ్ మార్నింగ్ చెప్తూ, మీరు అన్నట్టు కరెక్ట్ టైటిల్ పెట్టారు, ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ అని. ఎగ్జిట్ పోల్స్ వర్సెస్ ఎగ్జాక్ట్ పోల్స్. అది వాస్తవంగా చూసుకుంటే ఒకటి సార్, ఎంతవరకు క్రైటీరియా తీసుకుని కరెక్ట్గా ఎప్పుడు కూడా నిజమైనయా అంటే నిజం కాల. పోయినసారి మన రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు చూడండి, బీజేపీ అసలు రాదు, మొత్తం కాంగ్రెస్ వస్తున్నారు. ఎవరు వచ్చారు అక్కడ? బీజేపీ వచ్చింది. అంటే ఒక వ్యక్తి
వ్యవస్థగా మారిన తర్వాత ఆ ప్రభావం సైలెంట్ ఓటింగ్ ఎక్కువ ఉంటుంది. ఒకటే ఇప్పుడు ఏంటంటే మీ ద్వారా చెప్పేది ఏంటంటే సైలెంట్ ఓటింగ్ దేశవ్యాప్తంగా జరిగింది. అది 548 ఎంపీ నియోజకవర్గాలు కావచ్చు, మిగతా రాష్ట్రాల ఎలక్షన్స్ కావచ్చు. ఆ సైలెంట్ ఓటింగ్ ఎవరి వైపు ఇదనేది మా వైపు పడిందని ఒకవైపు కాంగ్రెస్ అనుకుంటున్నారు, వైసీపీ అట్లా అనుకుంటున్నారు, మా వైపు పడింది కూటమి కావచ్చు, బీజేపీ గారు అనుకుంటున్నారు. ఈ సైలెంట్ ఓటింగ్ చాలా కీలకం. శాంపిల్స్ ఎంతమంది చేస్తారు? 1000 మంది చేస్తారు, 2000 మంది, అంతే కదా బ్రహ్మనాయుడు గారు? మరి ఆంధ్రప్రదేశ్ నుంచి సుదూర ప్రాంతాలు వెళ్ళి హైదరాబాద్ కావచ్చు, చెన్నై కావచ్చు, విదేశాలు కావచ్చు వెళ్ళి వచ్చి ఓట్లు వేసిన 56 లక్షల మంది దగ్గర ఎవరు శాంపిల్స్ తీసుకున్నారు? సింపుల్ లాజిక్. 56 లక్షల మంది దగ్గర. గత ఎలక్షన్లో 2019లో 1,55,88,569 ఓట్లు వైసీపీకి పడినాయి. 1,55,00,000 మీద అంటే 49.95, అంటే 50% ఓటు వచ్చింది. అధికారం చేజెక్కించుకున్నారు. 151 ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు. అదే సమయంలో టీడీపీకి 1,23,04,686 ఓట్లు పడినాయి. అంటే లిటిల్ బిట్ చేంజ్. 32,80,000 ఓట్లు మాత్రమే చేంజ్. తర్వాత జనసేనకి 17,36,811 ఓట్లు వచ్చినాయి. అక్కడ అంతా ఎంత పర్సెంట్? 6.78%. ఇప్పుడు ఆ 17 ఇప్పుడు కలిసినాయి, కింద 2 కలిసినాయి. కలిసినప్పుడు ఆ 40 ప్లస్ 6 వేసుకోండి, 46. అది ఆ 6 దగ్గర ఆగుందా? 1%. ఆ 40 దగ్గరే టీడీపీ ఆగుందా? లేకపోతే 6% దగ్గరే మీరు స్థానిక సమస్యల ఎలక్షన్ చూశారు, 18% దాకా జనసేన పెరిగింది. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో అయితే ఈ రోజున పవన్ కళ్యాణ్ ప్రభావం కావచ్చు, జనసేన ఇది కావచ్చు, ప్రపంచంలో 33% పెరిగింది. ఇప్పుడు 18% వేసుకుందాం. 18% జనసేనకు అనుకున్నాము, 2% బీజేపీ అనుకున్నాం. 18 + 2 ఎంత? 20. టీడీపీకి 40 ఒక 2 పెరిగింది అనుకున్నాం. 42 + 20 ఎంత? 62 అవుతుంది వస్తుంది. అప్పుడు అది స్ట్రాటజీగా తీసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మళ్ళీ ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంది. ఇక్కడ చింతా గారు ఒప్పుకోపోయినా ఓట్లు తేడా ఎంతంటే 32,80,000 ఓట్లు తేడాతోనే టీడీపీ అధికారంలో పోయింది. 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు ఇచ్చారు. అదే సమయంలో 7.8% వచ్చిన జనసేన ఓట్లు కాదనలేనిది. జనసేన అక్కడ ఆగిందంటే అక్కడ ఆగల, గ్రాఫ్ పెంచుకుంటూ పోయింది. ఇప్పుడు 18% వేసుకుందాం, పెరిగిన మాట వాస్తవం కదా. ఇప్పుడు 18, ఇప్పుడు ఆ 42 వేసుకున్నప్పుడు అది ఎట్లా వేసుకున్నా 60 అవుతుంది కదా. అప్పుడు 40కే అధికార పక్షం పోయారు. మీరన్నట్టు ఇంకోటి, యంగ్స్టర్స్ ఓటు వచ్చిన వాళ్ళు దాదాపు 12 లక్షల మంది ఉన్నారు. ఎవరి వైపు చూస్తారు? మార్పు కోసం చూస్తారు. అదే సమయంలో ప్రభుత్వ వ్యతిరేకత మీరన్నట్టు ప్రధానంగా ఏంటంటే ఈ కూటమి ఇప్పుడు ఎన్ని చెప్పినా, నిన్న నాగన్న సర్వే అయితే మరి ఆశ్చర్యంగా అనిపించింది. ఆయన కొద్ది క్రెడిబిలిటీ ఉండేది ఆరామస్థానంలాగా. ఆయన ఏంటంటే 17 మంది ఎంపీలు అధికార పక్షాన్ని వైసీపీకి ఓన్లీ 5 సీట్లు మాత్రమే, 5 లేకపోతే 7 సీట్లు. అసలు బీజేపీకి ఎక్కడ గెలవదన్నారు. బీజేపీ పోటీ చేసి 10 స్థానాలు, 8 స్థానాలు ఒక్క సీటు కూడా లేదంట. మరి దారుణంగా ఉంది. చివరికి నాదెండ్ల మనోహర్ గారు కూడా అక్కడ ఓడిపోతాడు. మీరు అద్దంకిలో వైసీపీ వస్తుందని ఇచ్చారు సర్వే. అందులో అంటే ఇవన్నీ ఎట్లా ఉన్నాయంటే అంటే క్రెడిబిలిటీ మనం చూడాలి. ఒకటే ఇక్కడ ఏదంటే ఇక్కడ వాస్తవంగా చూసుకుంటే 56 డిగ్రీలు నాగపూర్లో అత్యధిక ఉష్ణోగ్రత ప్రపంచంలో నమోదైంది. దానికి మించి ఉష్ణోగ్రతలు ఏపీలో ఈరోజు సాయంత్రం నుంచి 13 తారీఖు నుంచి భరిస్తూ ఉన్నారు. లేకపోతే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు గత నెల 17 తారీఖు నుంచి వెళ్ళి ఈరోజే రాష్ట్రంలో అడుగుపెట్టారు. ఆయనకి స్వాగతం పలకాలి. ఏ టెన్షన్, అధికార పక్షం అన్ని టెన్షన్లు పడినా ఆయన ఏం టెన్షన్ లేకుండా హ్యాపీగా వెళ్ళి వచ్చాడు. ఆయనకి స్వాగతం పలకాలి రాష్ట్రానికి. వాళ్ళ కాన్ఫిడెంట్ వాళ్ళకు ఉండొచ్చు. కాకపోతే మనం వెళ్తే ఈ యొక్క నేను చెప్పిన హైదరాబాద్ కావచ్చు, చెన్నై కావచ్చు, బెంగళూరు కావచ్చు, దేశ విదేశాల నుంచి నా భూమి నాకు కాకుండా పోతుంది, నాది కాకుండా పోతుంది, అభివృద్ధికి నా రాష్ట్రం నోచుకోకుండా పోతుంది, నా రాష్ట్రానికి రాజధాని లేదు, సరైన రోడ్లు లేవు, పోలవరం పూర్తి కాలేదు, స్పెషల్ స్టేటస్ తీసుకురాలేదు, శాంతి భద్రతలు లేవు. ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఇన్నిటి మధ్య చివరికి ఎలక్షన్ కమిషనే వచ్చి ఎక్కడో పల్నాడులో గార్గ్ ఎస్పీ చెప్తున్నారు, నేను అనుకోలేదు, నా ఫ్రెండ్స్ కూడా అన్నారు, పల్నాడులో ఇంత ఫ్యాక్షనిజం ఉంటుందా అని. 1000 మందిని అరెస్ట్ చేశారు. అంటే ఇక్కడ చూడండి, ఇంత శాంతి భద్రతలు. చివరికి అన్నాబత్తుల శివకుమార్ గారు అధికార పార్టీ ఎమ్మెల్యే ఓటర్ మీద చేయి చేసుకునే పరిస్థితి 9:30 జరిగిందంటే ఆయన చేయి చేసుకోవడం ఒకటైతే, ఓటర్ రివర్స్ చేయి చేసుకోవడం అనేది ఆ రోజు కనిపించింది. అంటే ఓటర్లు ఎంత వ్యతిరేకత ఉన్నారు. అదే సమయంలో అంబటి రాంబాబు గారు గౌరవనీయుల మంత్రివర్యులు, నా బూత్లో సత్తెనపల్లిలో రిగ్గింగ్ జరిగింది, 6 బూత్తుల్లో మీరు రీపోలింగ్ ఆదేశించిన హైకోర్టుని ఆశ్రయించడం అంటే సాక్షాత్ మంత్రి. ఎవరు ప్రభుత్వం ఉంది సార్ అక్కడ? అంటే ఎగనెస్ట్ ఎలక్షన్ కమిషన్ మీద, పోలీసుల మీద అంగీకరించారు అనుకోవాలా? మరి అనుకోవాలి కదా.
మరి చింతా గారు నవ్వినా అంగీకరించినట్టే కదా. ఇక ఇక ఇక్కడ చూడండి, ఇక ఎన్ని ఇక్కడ పక్కన పోతే ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఈ శాంపిల్స్ మనం ఏది తీసుకున్నా ఎన్ని తీసుకున్నా 40% క్రైటీరియా, 60% రేపు 4వ తారీఖు దాంట్లో ఏముందనేది బయట తెలిసిద్ది, అప్పుడు కానీ తెలియదు. ఇకపోతే ఎంప్లాయీస్ ఓట్లు 80% ఎగనెస్ట్ పడింది. ఈ 56 లక్షల మంది వేరియస్ ప్లస్ నుంచి వచ్చి నా రాష్ట్రం గురించి ఆలోచించే వాళ్ళు ఓటు వేయకపోతే చచ్చిపోయినట్టు అని భావించి ఈసారి ఓటు వేశారు. కాబట్టే 81.6%తో దేశంలోనే 10వ స్థానంలో ఉంటాం. ముందు ఓటర్లకి అభినందన తెలియజేయాలి. గత ఎలక్షన్ మార్పు కోసం వేశారు, మార్పు కోసం 2019లో జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా కావాలనుకున్నారో ఇప్పుడు అదే విధంగా ఒక్కసారి ఆయన చూద్దామని వేశారు. అదే సమయంలో ఇప్పుడు ఏంటంటే మేము బటన్ నొక్కాం పథకాలైన అవన్నీ మాకు పడినాయి అనుకుంటున్నారు. నైట్ 1 గంట దాకా ఓటరు ఎక్కడ ఇసుకు చెందకుండా పడిందంటే ప్రభుత్వ వ్యతిరేకతను స్పష్టంగా. ఓటర్ మరి ఎవరు బటన్ నొక్కారు, ఎవరు బటన్ తెలియాలి. 79.77 గత ఎలక్షన్ 2019. 2024 వచ్చేసరికి 81.66, అంటే పర్సెంటేజ్ 2.09. గెలుపోవటములండి చింతా గారు చెప్పిన నేను చెప్పిన ఆ 3% చేతిలో ఉంటుంది. ఎవరు బటన్ నొక్కారా, ఎవరికి వెళ్ళి అనేది 4వ తారీఖు సాయంత్రం దాకా ఎదురు చూడాల్సిందే. అది ఇకపోతే ఈ 56 లక్షల మంది శాంపిల్స్ అనేది ఏ సర్వే సంస్థలు చేయలే. వాళ్ళ మనసులో ఏముంది ఎలా తెలిసింది వీళ్ళకి? వాళ్ళు 80% ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేశారు. ఇప్పుడు మార్జిన్ కావాల్సింది ఎంత? 17,36,000 తేడా. ఇక్కడ జనసేన ఓట్లు 17,36,000 కలిసి వీళ్ళిద్దరి మధ్య తేడా 32 లక్షలే. మరి 56 లక్షల మంది ప్రభుత్వ వ్యతిరేకతతో వేసిన వాళ్ళ పరిస్థితి ఏంది? ఎంప్లాయీస్ 4.5 లక్షల మంది ఎగనెస్ట్గా ఉన్నారనేది వాళ్ళకు కూడా తెలిసిన అంశమే. సో అందుకని ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఓటు పోస్టల్ బ్యాలెట్ ఓటు బ్యాక్ సైడ్ సీల్ లేకపోయినప్పుడు కూడా పరిగణించమంటే దాని మీద కోర్టుకి వెళ్ళారు. కానీ ఎలక్షన్ కమిషన్ అంటే ఏంటి కోర్టుకి వెళ్ళారంటే ఆ ఓట్లు మాకు ప్రతి ఓటు కీలకమనే, ప్రతి ఓటు కీలకమే. మెజారిటీ ఓట్లు కూటమికే పడి ఉంటాయి, ఎంప్లాయీస్ ఓట్లు మాకు పడి ఉండవు కాబట్టి అవి చెల్లకుండా చేయాలనేటువంటి ఒక ఆలోచన చెప్పారు సార్. మీరు హోరావోరిపూర్లో దాదాపు 30 నుంచి 40 నియోజకవర్గాలు 1,000-1,500 ఓట్లతో ఓడిపోయి ఉన్నాయి. అధికార పార్టీ అంత కీన్ కంటెస్ట్తో వచ్చేసింది. చాలా మంది మంత్రులు కూడా డెఫినెట్ గా దీంట్లో ఏమీ కాదలేదు. ఇప్పుడు అధికార పార్టీకి తప్పులేదు, ఆశ ఉండటం తప్పులేదు, మళ్ళా రావటం తప్పులేదు. అదే సమయంలో ఏం చేసామనేది కూడా ప్రజలు ఆలోచిస్తారు. తన రాష్ట్ర అభివృద్ధి నోచుకుందనేది ఆలోచిస్తారు. ఇప్పుడు హోరావోరిపూర్లో దాదాపు 60 నుంచి 68 సీట్లు అధికార పార్టీకి వచ్చే అవకాశం ఉన్నది. అధికారాన్ని కోల్పోయే పరిస్థితి. అదే సమయంలో వీళ్ళు 140 వస్తారు, కూటమికి పవన్ సపోర్ట్ లేదన్న అదేమి ఉండదు. 80 నుంచి 85 టీడీపీకి వస్తాయి. ఇకపోతే 17 స్థానాలతో జనసేన ఎవరు ఊహించిన విధంగా ఎక్కడ గెలవడు. ఒక ఎంపీ లేదు, జడ్పీటీసీ కూడా గెలవడన్న వ్యక్తి 17 స్థానాల రాజకీయ మాత్రం చందు గారు ఒక్క సీటు కూడా లేదు, ఒక చోట కూడా ఎమ్మెల్యేగా గెలవలేకపోయావు అని చెప్పి అనేక అవమానాలు పడ్డ వ్యక్తి 151 సీట్లతో బలమైన ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని ముప్పతిప్పలు పెట్టాడు, 3 చెరువులు నీళ్లు తాగించాడు. అది ఒప్పుకోవాల్సిందే. చింతా గారు ఒప్పుకోకపోయినా దేశం అంతా ఒప్పుకుంది. 4 తర్వాత దేశం మొత్తం ఎవరైతే విమర్శించిన ఛానల్స్ అన్ని కూడా ప్రశంసిస్తున్నాయి. మీరు గమనించారు, ఈజ్ ద ట్రబుల్ షూటర్. ఓటు పోలరైజేషన్, ఓటు ట్రాన్స్ఫర్మేషన్ పవన్ కళ్యాణ్ ఎక్కడ తగ్గాడో చాలా కీలకమైంది. డెఫినెట్ గా ఇవ్వాల్సిందే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసిన ప్రయత్నం అనేది ఇక 17 సీట్లు అంటే బీజేపీకి 3 సీట్లు, టోటల్గా 106 సీట్లతో ఈ కూటమి అధికారులు రాబోతుంది. చింతా గారికి ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఆయన తప్పలేదు. చందు గారు మళ్ళీ వస్తాను. చింతా రాజశేఖర్ గారితో మాట్లాడదాం. రాజశేఖర్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు, మీకు సహచర ప్యానలిస్ట్ చందు గారికి, వీక్షకులందరికీ వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్.